ఎపిసోడ్ 2 చేతికి చిక్కిన ఉంగరం. రాజప్రాసాదం ఖాళీ చెయ్యాలని ప్రతాపసింహ చెప్పడంతో అతన్ని నరికేయాలి అనుకుని పైకి లేచి కింద పడిపోతాడు విక్రమసింహ. దాంతో అక్కడున్న అందరూ నవ్వుతారు. ఆ అవమానాన్ని చూడలేక విక్రమసింహను తీసుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది భాగ్యలక్ష్మి. తామున్న ప్రదేశాన్ని ఖాళీ చేసి చెలికత్తెల కోసం ఏర్పాటు చేసిన భవనంలోకి వెళ్ళింది భాగ్యలక్ష్మి. అలాంటి ప్రదేశంలో ఉండటానికి ఒక రాణి, యువరాజు రావటం అందరిలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ యువరాజులు చేసే దారుణాలు ఇంకెన్ని రోజులు భరిస్తారమ్మా? ఎందుకు మౌనంగా ఉంటున్నారింకా అని ఉండబట్టలేక అడిగింది ప్రమీల. ఏం చేయమంటావు? నీకు తెలియని విషయాలు కొత్తగా ఏమైనా ఉన్నాయా? పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం ఒక అడుగు వెనక్కి వేయడంలో తప్పేం లేదు ప్రమీల అని అంది భాగ్యలక్ష్మి. మీరు కూడా ఈ రాజ్యానికి రానే, అదెందుకు మర్చిపోతున్నారు అని మళ్లీ అడిగింది ప్రమీల. ఇప్పుడు నాకు ఆ హోదాలు ముఖ్యం కాదు, నా కొడుక్కి తల్లిగా ఉండి వాడి బాగోగులు చూడడం ముఖ్యం అని ఒక పక్కగా ఉన్న చెక్క మంచం మీద దుప్పటి వేసింది భాగ్యలక్ష్మి. మీరిలా తలవంచుతూ ఉండబట్టే వారి ఆటలు సాగుతున్నాయి అని బాధపడుతూ ప్రమీల అనగానే, తలెత్తుకునే రోజు వస్తుంది, ఆ రోజు నేను తల వంచడానికి కారణమైన ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తాను అని కాస్త గట్టిగా అంది భాగ్యలక్ష్మి. ఇకపోతే విక్రమసింహ శరీరం ఇంకా చాలా బలహీనంగా ఉంది. తల్లికి సహాయం చేయాలని ఉన్నా కూడా చెయ్యలేక నిస్సహాయంగా ఒక పక్కన కూర్చుని చూస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లో ఒక చెక్క మంచం తప్ప మరేమీ లేకపోవడంతో ప్రమీలకు బాధగా అనిపించింది. దాంతో ఇక్కడుండమనడమే తప్పంటే కనీస అవసరాలకు ఏమీ ఏర్పాట్లు చేయకపోవడమేంటమ్మా? మీరన్నా అడగాలి కదా అని అంది. మనవున్నాయి కదా, ఒక్కొక్కటి నెమ్మదిగా తీసుకొద్దాం అని భాగ్యలక్ష్మి నెమ్మదిగా అనగానే, సరే నేను ఎవరినైనా సహాయానికి పిలిచి అవన్నీ తీసుకొస్తాను, అలాగే ఆహారం ఏర్పాటు చేస్తాను అని భారంగా అక్కడి నుంచి కదిలింది ప్రమీల. దూరంగా కూర్చుని ఏదో ఆలోచనలో ఉన్నాడు విక్రమసింహ. అతన్ని చూసిన భాగ్యలక్ష్మి, నువ్వు ఇవేవీ ఆలోచించక నాన్నా, కాస్త విశ్రాంతి తీసుకో, వైద్యుడు వస్తారు అని చెప్పి అతనికి నీళ్లందించింది. నాకిప్పుడు పర్వాలేదమ్మా, బానే ఉన్నాను అని విక్రమసింహ అనగానే బయట నుండి డప్పుల శబ్దం వినిపించింది. మరికొద్ది క్షణాల్లో పోటీ మొదలవబోతోంది అనేదానికి గుర్తుగా డప్పులు కొడుతున్నారు. అది విన్న విక్రమసింహ, అమ్మా పోటీకి నేను వెళ్తాను అంటూ మెల్లగా ముందుకు కదలాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోయిన భాగ్యలక్ష్మి విక్రమసింహ దగ్గరకు వెళ్లి, నా మాట విను నాన్నా, వెళ్లి అవమానపడ్డం అవసరమంటావా? వద్దు అని అంది. లేదమ్మా, ఖచ్చితంగా నేను వెళ్లి తీరాల్సిందే, ఈసారి నాకు దక్కాల్సింది ఖచ్చితంగా దక్కాలి అని నమ్మకంగా అన్నాడు. గత జన్మలో విక్రమ్కి అతి ముఖ్యమైన వీరముద్ర పుట్టుకతోనే వచ్చింది. అప్పుడు అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. విక్రమ్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు పోటీలను చూడ్డానికి వెళ్లిన అతని తల్లి గర్భాన్ని దివ్యమైన వెలుగొకటి తాకింది. ఆ సమయంలో ఆమెలో ఏ మార్పు లేకపోయినా పుట్టిన బిడ్డకు ఆ గుర్తు ఉండటం చూసి ఆ రోజు ఆ దివ్య వెలుగు తల్లిని తాకింది కడుపులో బిడ్డ కోసమే అని అనుకున్నారు. దానికి తగ్గట్టు విక్రమ్ కూడా చిన్నతనం నుండే గురువులను కూడా ఆశ్చర్యపరిచేలా అన్ని విద్యల్లో ఆరితేరాడు. అతన్ని నేరుగా గెలవగలిగే వీరుడు ఆ సమయంలో ఈ భూలోకంలోనే లేడని అనుకునేవారు. ఇప్పుడు కూడా అతనికి ఒక్కటే నమ్మకం, శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుంటే మళ్లీ పాత నైపుణ్యం తిరిగొస్తుంది అని. పైగా పోటీకి వెళితే ఈ జన్మలో తనున్న ఈ శరీరానికి కూడా ఏదో ఒక గుర్తొస్తుందని, దానివల్ల తన తల్లి సంతోషపడుతుంది, 10 మంది ముందు ఆమెకు గౌరవంగా ఉంటుంది అనిపించింది. అందుకే పట్టుబట్టాడు. భాగ్యలక్ష్మి ఏమనుకుందో ఏమో కాని, సరే వెళ్దాం, కాసేపు విశ్రాంతి తీసుకో, ఈలోపు నేను కావలసినవి సిద్ధం చేస్తాను అని చెప్పింది. కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉన్నాడు విక్రమ్. వెళ్తే నిజంగా వీరముద్ర వస్తుందా? ఒకవేళ ఈ శరీరానికి ఆ అర్హత లేదని రాకపోతే ఎలా? తల్లిపడే బాధను చూడగలనా అనుకుంటూ ఉన్నాడు. మరోపక్క పోటీ కార్యక్రమాలకు సన్నాహాలు చాలా భారీగా జరుగుతున్నాయి. ఆరావళి అధీనంలో ఉన్న రాజ్యాల నుంచే కాక చాలా రాజ్యాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉన్నారు. అప్పటికే ఆరావళి అక్కడికి చేరుకోవడంతో అందరూ చాలా జాగ్రత్తగా ఏర్పాట్లు పరిశీలిస్తూ ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆ వీరముద్ర వస్తుందా రాదా అనే సందేహంతో ఉన్నారు. మరోపక్క ఆరావళి అంతరంగిక సైన్యం ఆ ప్రదేశాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని డేగ కళ్లతో పరిశీలిస్తూ ఉంది. మరికొద్దిసేపట్లో పోటీ ప్రారంభమవుతుందనగా నందరాజ్య మహారాణి కళావతితో మాట్లాడుతోంది ఆరావళి. మీ రాజుగారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని అడిగింది ఆరావళి. బానే ఉన్నారు, కోలుకుంటున్నారు, కాసేపట్లో వస్తారు అని కళావతి చెప్పగానే, మీ రాజ్యంలో ఈ మధ్య కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతున్నాయని విన్నాను అని అనుమానంగా అడిగింది ఆరావళి. విషయం తెలిసే కావాలని అడిగిందని అర్థం చేసుకున్న కళావతి, నిజమే, కొంతమంది ఎదురు తిరగడానికి ఆలోచనలు చేస్తున్నారు, వారికి బయట నుంచి సహాయం అందుతుందని తెలిసింది, అందుకే వారి కథ అక్కడితో ముగించేశాను అని చెప్పింది కళావతి. తప్పు చేశావు కళావతి అని కాస్త కోపంగా అంది ఆరావళి. ఆ కాస్త కోపానికే భయపడ్డ ఆ కళావతి, క్షమించాలి, మీకు ముందే చెప్పుండాల్సింది, కానీ ఇంత చిన్న విషయానికి మీ సమయం ఎందుకు వృధా చేయటం అనిపించింది అని భయంగా అంది. విషయం చిన్నదా పెద్దదా అని కాదు, బొరియ నుండి తోక కనబడింది కదా అని వెంటనే తోక కత్తిరించకూడదు, కన్నేసుంచి తల ఎక్కడుందో వెతికి పట్టుకుని అప్పుడు తల కూడా తీసేయాలి అని కళ్ళు పెద్దవి చేస్తూ అంది. కళావతికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అలాగే, ఇకపైన మీరు చెప్పిందే అనుసరిస్తాను అని తల వంచుకుని చెప్పింది. అప్పుడే ఆ మందిరం బయట అడుగుల శబ్దం అవడంతో ఇద్దరూ మాటలు ఆపేశారు. అక్కడికొచ్చిన ప్రతాపసింహ తల వంచి ఇద్దరికీ అభివాదం చేసి, మీరు రావడానికి అక్కడ అన్నీ సిద్ధమయ్యాయి రాణిగారు అని అన్నాడు. ప్రతాపసింహ తల వంచి కూడా తనని చూడ్డానికి దొంగచూపులు చూస్తున్నాడని గమనించిన ఆరావళి, ప్రతాప్, తలెత్తి నన్ను చూడొచ్చు అంటూ నవ్వింది.
ఆమె మాటలు వినేసరికి తడబడ్డ ప్రతాపసింహ క్షమించండి మహారాణి అని తల దించుకునే చెప్పాడు. అతన్నలా చూసిన ఆరావళి రాణివైపు తిరిగి మీ చెల్లెలి కొడుకు కదా అని అడిగింది. అవును మహారాణి, చాలా బలశాలి, ఒక్క పిడిగుద్దుతో ఏనుగునైనా కూల్చగలడు, పైగా బుద్ధిశాలి, ఈ రాజ్యానికి కాబోయే సేనాధిపతి అంటూ నవ్వింది. సేనాధిపతి అని వినగానే అతని పిడికెళ్లు బిగుసుకున్నాయి. అది గమనించింది ఆరావళి. చూద్దాం, అతని అర్హతకి ఏది దక్కాలో అదే దక్కుతుంది అని ప్రతాపసింహను చూస్తూ చిన్న నవ్వు నవ్వింది. ఆ తర్వాత ఆరావళిని సాదరంగా వేడుక దగ్గరకు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే గదిలో కళ్ళు మూసుకుని కూర్చున్న విక్రమ్ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అతని కళ్ల ముందు అగ్ని కీలలు కనబడుతున్నాయి. ఆ అగ్ని గోళంలోని ఇనుప చువ్వలకు తనను కట్టిపడేశారు. అతని ఎదురుగా ఆరావళి నిల్చుని ఉంది. ఆమెను చూసి ఆరావళి అని పెద్ద కేక వేశాడు. అతని కేకకు సమాధానంగా ఒక నవ్వు నవ్వింది ఆరావళి. నేను తిరిగొస్తాను, నాకు సమాధానం కావాలి అని మళ్లీ అరిచాడు విక్రమ్. అయితే ఆరావళి నుండి ఎలాంటి సమాధానం రాలేదు. నిస్సహాయంగా కళ్ళు మూసుకున్న విక్రమ్ నేను వెళ్ళాలి అంటూనే అతని చేతుకున్న సంకెళ్లు విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతను ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి అగ్ని ఎగసిపడుతూ సంకెళ్లింకా బిగుసుకుపోతున్నాయి. ఆ అగ్ని తాకిడికి ఒళ్ళు మండిపోతున్నా వెనక్కి తగ్గని విక్రమ్ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అప్పుడే విక్రమ్ అంటూ ఒక గొంతు వినిపించింది. దాంతో పెనుగులాడ్డం ఆపి ఆశ్చర్యంగా చుట్టూ చూశాడు. అక్కడెవరూ కనిపించకపోవడంతో ఎవరు అని గట్టిగా అరిచాడు విక్రమ్. మరుక్షణమే అతనికి కొన్ని మాటలు వినిపించాయి. కోపం, పగ, ద్వేషం, ఆవేశం ఇవన్నీ ఆలోచనల్ని చంపేస్తాయి. అందుకే నీ బలాన్ని నువ్వు తెలుసుకోలేక ఇందులో బందీగా ఉండిపోతున్నావు. నీకిప్పుడు కావాల్సింది ఆలోచన, ప్రశాంతత. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ఈ అగ్ని నీ మానసిక స్థితి, ఆ సంకెళ్ళు నీ మానసిక సంఘర్షణలు. వాటిని నువ్వు జయిస్తేనే నీకు విజయం దక్కుతుంది అని వినపడింది. ఆ మాటలు విన్న విక్రమసింహ ఆలోచనలో పడ్డాడు. వెంటనే అతనికి కావలసిన సమాధానం దొరకడంతో దీర్ఘంగా శ్వాస తీసుకుని కళ్ళు మూసుకున్నాడు. కొన్ని క్షణాల్లో అతని సంకెళ్ళు మాయమైపోయాయి. అతని చుట్టూ ఉన్న అగ్నిగోళం మాయమైంది. మీరెవరో నాకు తెలీదు, నాకు దారి చూపించినందుకు ధన్యవాదాలు అని కళ్ళు మూసుకునే అన్నాడు విక్రమ్. అప్పుడే మళ్లీ మాటలు వినిపించాయి. గాలి, ఆకాశం, భూమి, నీరు, నిప్పు ఇవన్నీ ప్రకృతికి మూలం. అవన్నీ మానవుడిలో కూడా ఉన్నాయి. మనిషిలో అంతర్గతంగా సంఘర్షణ ఎక్కువైనప్పుడు అతనిలో ఉన్న పంచభూతాలు కూడా ఘర్షణకు గురవుతాయి. వీటన్నింటినీ కలిపే ఆత్మశక్తి మాత్రం ఈ విశ్వంలా అనంతమైనది. దానికి ఆది అంతం ఉండదు. అదంతా ఈ విశ్వ గమనాన్ని బట్టి ఉంటుంది. అలాంటి శక్తిని నీ నేర్పుతో ఎలా వాడుకుంటావనేది నీ మీదే ఆధారపడి ఉంది. నిన్ను నువ్వు నమ్మి నీలో ఉన్న ఈ పంచభూతాలను ప్రేరేపిస్తే నీ ఆత్మశక్తి అన్నది నీకు తోడుగా ఉంటుంది. అప్పుడు నువ్వు దేన్నైనా సాధించవచ్చు. నీ బలం నీ శరీరం కాదు, నీ ఆత్మ. ముందు అది తెలుసుకో అని మళ్లీ చెప్పింది ఆ గొంతు. నీ సందేశం అమృత తుల్యం అంటూ చేతులెత్తి నమస్కరించాడు విక్రమ్. విజయోస్తు అంటూ అతన్ని దీవించి ఆ గొంతు మాయమైంది. అప్పుడే చల్లని గాలి అతని శరీరాన్ని తాకింది. మరుక్షణం అతని కుడి చేతి ఉంగరపు వేలికి ఒక ఉంగరం వచ్చింది. అతను దానివైపు చూస్తూ ఉన్నాడు. అంతలో ఆ ఇంట్లో వస్తువులు సర్దుతున్న ప్రమీల చేతి నుంచి ఒక గిన్నె జారిపడ్డంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు విక్రమ్. చుట్టూ చూశాడు. భాగ్యలక్ష్మి, ప్రమీల, ఒక పనివాడు వస్తువులన్నీ సర్దుతూ ఉన్నారు. ఇది కళ లేక నిజమా? ఒకవేళ నా ఆత్మ బంధించబడి ఇన్ని సంవత్సరాల తర్వాత అలా విడుదలై వచ్చిందా? అసలు ఆత్మల్ని బంధించొచ్చా? బంధిస్తే ఎవరు బంధించుంటారు? అది నిజమైతే మరి విడుదలవడానికి సహాయం చేసిందెవరు అని ఆలోచిస్తూ తన కుడి చేతిని చూసుకున్నాడు. ఆశ్చర్యంగా అతని వేలికి కలలో కనిపించిన ఉంగరం ఉంది. అదే ఉంగరం అతనికి పోయిన జన్మలో కూడా ఉంది. ఆ ఉంగరాన్ని ఎప్పుడు ఎవరు పెట్టారో కూడా తెలీదు. కానీ అతని తండ్రి ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉంగరాన్ని తీయొద్దని చెప్తూ ఉండేవాడు. చిత్రంగా అతను పెరుగుతూ ఉండగా అతనితో పాటు ఉంగరం కూడా ఆ వేలికి తగినట్లు పెరుగుతూనే ఉండేది. ఆ ఉంగరాన్ని ఎందుకు తీయొద్దు అని ఎన్నిసార్లు తండ్రిని అడిగినా సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది అనేవాడు తప్ప అంతకు మించి చెప్పేవాడు కాదు. విచిత్రంగా ఈ కల తర్వాత అతని చేతికి మళ్లీ ఉంగరం వచ్చింది. దానివైపు ఆశ్చర్యంగా చూస్తున్న విక్రమ్ దగ్గరికి వచ్చిన భాగ్యలక్ష్మి లేచావా అని అడిగి అతని చేతుకున్న ఉంగరాన్ని చూస్తూ ఇదెక్కడిది అని అడిగింది. తడబడ్డ విక్రమ్ తల్లికేమని సమాధానమివ్వాలో అర్థం కాక అటు ఇటూ చూసి అంటే ఇక్కడ మంచం కింద కనిపించింది, బాగుంది కదా అని పెట్టుకున్నాను అని అన్నాడు. ఆ ఉంగరం మెరుస్తూ త్రిశూలం గుర్తుతో ఉంది. బహుశా ఇంతకు ముందు ఇక్కడున్న ఎవరిదైనా అయ్యుండొచ్చు. ఇలా నువ్వు పెట్టుకోవడం మంచిది కాదు, ఇలా ఇవ్వు, ఎవరిదో కనుక్కుని తిరిగి ఇచ్చేద్దాం అని చెప్తూ భాగ్యలక్ష్మి చేయి చాపగానే వద్దు, ఇది ఇక నాదే అని వెంటనే అన్నాడు విక్రమ్. ఆశ్చర్యంగా అతని వైపు చూసిన భాగ్యలక్ష్మి ఏదో మాట్లాడాలి అనుకుంది. కానీ విక్రమ్ అడ్డుకుని నాకిది నచ్చిందమ్మా, కావాలంటే ఇలాంటిదే ఇంకొకటి చేసిద్దాం అని అన్నాడు. కొడుకు అడిగింది కాదనలేక సరే అన్న భాగ్యలక్ష్మి పోటీకి వెళ్తాం, సిద్ధంగా ఉండు అని చెప్పింది. పోటీ ప్రాంగణానికి చేరుకున్న ఆరావళి వీరభద్రుడి పూజ ముగించి బయటకొచ్చి ప్రజలకు అభివాదం చేసింది. అందరూ హర్షధ్వానాలతో ఆమెకు జేజేలు కొట్టారు. ఆ తర్వాత సరాసరి అగ్నిగుండం ముందుకు వెళ్లి అగ్నికి నమస్కరించింది. ఆమె నమస్కరించిన మరుక్షణం అందులోని అగ్ని కీలలు ఆకాశాన్నంటేలాగా ఎగసిపడ్డాయి. తనకు తెలియకుండానే అడుగులు వెనక్కి వేసింది ఆరావళి. ఆమె వెనక్కి జరుగుతున్న కొద్దీ అగ్నికీలలు ఆమెకు మరింత దగ్గరగా వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతోందో తెలియక ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నారు.
ఆ అగ్నిగుండంలోని అగ్ని ఎప్పటినుంచో వెలుగుతుందని ఎవరికీ తెలియదు. పూర్వం ఎప్పుడో ఒక పశువుల కాపరి ఈ దట్టమైన అడవిలో పశువులు తప్పిపోయాయని వెతుకుతూ వస్తే అతనికి ఒక అగ్నిగోళం కనబడిందట. అడవిలో ఆరిపోకుండా ఎటువంటి ఆసరా లేకుండా ఉన్న ఆ అగ్నిగోళం వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడట. అతనలా బొమ్మలాగా నిలబడి చూస్తున్న సమయంలో అతనికి కొన్ని మాటలు వినిపించాయి. ఓ మనిషి, గుట్టల లోపల వీరభద్రుడు ఎదురు చూస్తున్నాడు, అతన్ని చేరి సేవించుకో అని వినిపించిన ఆ మాటలకు ఇదంతా దైవలీల అనుకుని నమస్కరించి వెనక్కి వెళ్లి తమ సమూహంలోని 9 మందిని వెంటబెట్టుకుని వచ్చి ఆ గుట్టను తవ్వి చూశాడట. 10 అడుగుల లోతున వీరభద్రుడి విగ్రహం బయటపడితే పక్కనే ఉన్న నీటితో అభిషేకించి పూజ చేసి ఆ అగ్నిగోళం ముందు ఆ 9 మంది ఒకేసారి 9 బలులిచ్చారట. ఆ క్షణం ఆ అగ్ని ఎగిసిపడ్డం ఆగిపోయి ప్రశాంతంగా దీపంలా వెలుగుతూ ఉందట. ఆ క్షణమే వారి చేతి మీద ఒక్కొక్కరికి ఒక్కో గుర్తు వచ్చిందట. అవేంటో ఎందుకొచ్చాయో వారికి అర్థం కాకపోవడంతో ఆ అగ్ని నుండి కొన్ని మాటలు వినిపించాయి. భయపడకండి, ఇవి మీ అర్హతను బట్టి, మీలోని అంతర్గత శక్తిని బట్టి మీకివ్వబడ్డ దివ్య శక్తులు. ఇకపైన ఈ శక్తులకు ఈ భూలోకంలో మీరే అధిపతులు. ప్రతి సంవత్సరం ఈ రోజు ఇలాగే స్వామిని సేవించిన వారికి ఇవి ఇవ్వబడతాయి. వచ్చిన గుర్తులను బట్టి వారు తమ విభాగంలో శిక్షణ పొంది వీరులుగా రూపొందాలి. వారే లోక రక్షకులుగా పేరు పొందుతారు అని వినిపించాయి. అది విని భక్తితో నమస్కరించి అక్కడి నుంచి వాళ్ళు వెళ్లిపోయారు. అది అక్కడి వారు చెప్పుకునే కథ. అలాంటి అగ్నిగోళం నుండి ఇలా అగ్ని ఎగిసిపడ్డంతో ఇదేదో అపశకునంలాగా ఉందని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రజలను నిరాశకు గురిచేయడం ఇష్టం లేని ఆరావళి యథావిధిగా ఏమీ జరగనట్టు వెళ్లి బలిచ్చి ఇక పోటీ మొదలు పెట్టండి అన్నట్టు సైగ చేసి వెళ్లి తన స్థానంలో కూర్చుంది. కలలో కలవరపాటు. ఇప్పుడు అగ్ని ఆకాశానికి ఎగిసి తనని తాకాలని ప్రయత్నం చేయటం దేనికి సంకేతం అని ఆలోచిస్తూనే అక్కడ జరిగేదంతా గమనిస్తూ ఉంది ఆరావళి. ఆ ఆలయంలో అప్పటికే కొంతమంది వీరభద్రుడి ముందున్న అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణ చేసి తాము తీసుకొచ్చినవి బలివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆరావళి సైగ చేయడంతో బలివ్వడం మొదలుపెట్టారు. అలా ఒక్కొక్కరు వస్తూ పోటీకి అంతా సిద్ధమవుతున్న వేళ అక్కడికి భాగ్యలక్ష్మి, విక్రమసింహ ఇద్దరూ వచ్చారు. వాళ్లను చూసి ఆరావళి ఆశ్చర్యపోయింది. ఆమె మనసులో కాలం 200 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. విక్రమసింహను ఆరావళి గుర్తుపట్టిందా?